ఎప్పటిలాగే మీ ముందుకు తీసుకొచ్చింది తెలుగు మోజు ఛానల్ కొత్త టాపిక్. మరి ఈరోజు టాపిక్ మీరు చూసి చాలా ఆనందపడతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కొత్త టాపిక్ తీసుకొని కొత్తగా వింత విషయాలు మీకు చెప్పడానికి వచ్చాను కాబట్టి నేను ఓకే ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఆడమగ పెళ్లి చేసుకుంటే అందం అంటారు మనలో చాలామంది. ఆడమగ అంటే మనుషుల్లో ఆడమగ అని అర్థం. జంతువులు ఆడ మనిషిలో మగ అని మాత్రం కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఆడమగ పెళ్లి చేసుకుంటే అందం అంటారు. అదే ఏ కుక్కనో లేదా పిల్లినో ఒక ఆడమనిషి పెళ్లి చేసుకుంటే వినడానికి వింతగా ఉంది కదా. ఇదే జరిగింది ఒక చోట. పిల్లిని పెళ్లి చేసుకున్న ఆ పాప మళ్ళీ కుక్కను కూడా పెళ్లి చేసుకుంది. మరి పిల్లి పరిస్థితి ఏంటి? అవన్నీ తెలియాలంటే మనం ఎప్పటిలాగే టాపిక్లోకి వెళ్ళాలి. అసలు టాపిక్లోకి వెళ్దామా? అది నెదర్లాండ్ దేశం. చాలామంది తమ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లో చూసుకుంటుంటారు. ఇందులో వింతేమీ లేదు. కానీ ఓ మహిళ మాత్రం తను అమితంగా ప్రేమించి ఓ పిల్లిని పెళ్లి చేసుకుందండి. కొంతకాలం తర్వాత ఆ పిల్లి చనిపోవడంతో ఆమెకు మరో పెంపుడు జంతువుపై ప్రేమ పుట్టింది. దీంతో ఈసారి తన పెంపుడు కుక్కతో ఆమె వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన నెదర్లాండ్ దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్కు చెందిన డొమినిక్ అనే మహిళ 8 ఏళ్ల క్రితం తాను పెంచుకున్న పిల్లి, ఆ పిల్లి పేరు చెప్పాలంటే డోరెక్ను పెళ్లి చేసుకుంది. ఇటీవల డోరెక్ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో డొమినిక్ తీవ్ర మనస్తాపానికి గురైందట. ఇప్పుడు ఆ బాధని మర్చిపోవడానికి ట్రావిస్ అనే పెంపుడు కుక్కను పెళ్లాడాలనుకుంటుందట. పెంపుడు జంతువులను ఆమె పెళ్లి చేసుకోవడమే కాక ఇతరులను కూడా ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక ఆమె ఓ వెబ్సైట్ను కూడా ప్రారంభించిందండి. ఎవరైనా తమ పెంపుడు జంతువుల వివరాలను పంపిస్తే తానే వర్చువల్ వివాహం జరిపిస్తానని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెబుతుందట. అయితే కొందరు చిరుతపులులను సింహాలను కూడా పెంచుకుంటూ ఉంటారని, అలాంటి క్రూర జంతువులతో వివాహానికి మాత్రం తను అంగీకరించానని ఆమె తేల్చి చెప్పేసిందట. మరి మీలో ఎవరైనా కుక్కలను పిల్లలను పెంచుకుంటూ ఉంటే వాటిని మీరు పెళ్లి చేసుకోవాలని మీకు ఉంటే మరి మీ వివరాలను కూడా ఆమెకు పంపితే ఆమె దగ్గర ఉండి పెళ్లి చేస్తుందంట. మరి ఈ సమాచారం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే తెలుగు మోజో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.